శివశంకర్ గారు రామయ్య గారు కామెంట్స్ చూశారు. అలాగే రాప్తాడు సిద్ధం సభలో సైకిల్ బయట ఉండాలి, గ్లాసు సింక్లో ఉండాలంటూ ముఖ్యమంత్రి ఒక కామెంట్ చేశారు. అలాగే బహిరంగ చర్చకు సిద్ధమని టీడీపీ సవాలు విసురుతున్న దానికి మరి అసెంబ్లీలో చర్చించడానికి కూడా ముఖం చాటేశారు చంద్రబాబు నాయుడు. మేము చెప్పిన హామీలని అలాగే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలని 99% మేము అమలు పరిచాము. మేము నచ్చితే ఓటేయమని చాలా ధైర్యంగా అడుగుతున్నాము. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అలా అడగటం లేదు కదా. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్న మాట. ఈ మాటల వారిపై మీ కామెంట్ ఏంటి సార్? సతీష్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. పాల్గొన్న రామయ్య గారికి, దీపక్ రెడ్డి గారికి, 10 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇది ఎలా వచ్చిందంటే సతీష్ గారు, ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే 5 సంవత్సరాల్లో కూడా మేము ఈ పని చేసాము, ఈ రంగాల్లో ఈ అభివృద్ధి సాధించాము, చాలా ప్రాజెక్ట్స్ తెచ్చాము, లేదు అంటే సర్వతోముఖంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాము అని చెప్తారు. చెప్పి మళ్ళీ మీరు దీవించండి, ఓటేసి మమ్మల్ని గెలిపించండి, ఇంకా బాగా చేస్తామని చెప్తారు. అది ప్రజాస్వామ్యంలో ఒక ఆనవాయితీ. ఇప్పుడు ఈరోజు మోడీ గారు కూడా 3వసారి కూడా మాకు ఆశీర్వదించండి, ఇంకా చాలా బ్రహ్మాండంగా చేస్తామని చెప్తున్నారు. కానీ సర్ప్రైజింగ్లీ ఈ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా ప్రతిపక్షాలు ఉండకూడదు, మేనిఫెస్టో 95%, మీ మేనిఫెస్టో 95% అని చెప్పి, ఇంకా ప్రతిపక్షాల మీద తీవ్రంగా వ్యక్తిగత దాడులు, ఆయన ఆ రకంగా దాడులు చేస్తే ఆవు చేవుల్లో మేస్తే దూడ గట్టును వేస్తుందా సతీష్ గారు? ఇప్పుడు ముఖ్యమంత్రి సాక్షాత్తు ఆ భాష మాట్లాడితే మరి రామయ్య గారు కానీ ఇంకెవరు కానీ ఆ పార్టీ నాయకులు కానీ ప్రతినిధులు కానీ ఇంకేం మాట్లాడతారు? ఇష్యూస్ మీద మాట్లాడట్లేదు. ఈరోజు నేను ఒక సూటిగా ప్రశ్నిస్తాను. అన్ఎంప్లాయ్మెంట్ 24% చేరుకుంది ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. మరి దాని గురించి మాట్లాడండి. ఈరోజు అగ్రికల్చర్ ఫార్మర్స్కి క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించక చాలా నష్టపోతున్నారు రైతులు, దాని గురించి మాట్లాడండి. 3 రాజధానుల పేరిట విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి భూదందా, దాని గురించి మాట్లాడండి. పోలవరం గత 4.5 సంవత్సరాల నుంచి ఏం చేశారో ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పండి. ఆశ్చర్యకరంగా ముఖ్యమంత్రి గారు ఒక మాట, 2 వర్గాల సిద్ధాంతాల మధ్య ఇది పోరాటం అని చెప్తున్నారు. ఒకటి, పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చేవాళ్ళు మేము, తీసేసేవాళ్ళు వాళ్ళు, వీళ్ళిద్దరి మధ్యన పోరాటం అంటున్నారు. ఇది ఎక్కడ వాదనండి? వితండ వాదన. సంక్షేమ పథకాలు రాజ్యాంగ ఫలాలండి, రాజ్యాంగ హక్కు, ప్రతి పేదవాడి హక్కు. అది మీరేదో కొత్తగా ఐడెంటిఫై చేసినట్టు, కొత్తగా టీడీపీ జనసేనను గెలిపిస్తే పథకాల రద్దుకు ఆమోద ముద్ర వేసినట్టే. ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్. సతీష్ గారు, రామయ్య గారు మీకు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి జగన్ ఛాలెంజ్ విసిరే అర్హత లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక కామెంట్ చేశారు. 2014-19 మధ్య ఏమి చేశారో చర్చకు వచ్చే సత్తా జనసేనకు టీడీపీగా ఉందనేది వాళ్ళ వైసీపీ విసురుతున్న కొత్త సవాల్. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడతారు? ఆయన స్వామి భక్తి ప్రదర్శించడానికి ఏదైనా మాట్లాడతారు, అంతకుమించి అందరూ పసలేదు. ఇప్పుడు ప్రభుత్వం చేసే చర్యల్ని విమర్శించే హక్కు ప్రతి రాజకీయ పక్షానికి, ప్రతిపక్షానికి ఉంటుంది. ప్రజాస్వామ్య ప్రక్రియ, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగం పూర్తిగా చదువుకుంటే సజ్జల గారు, నేను నాకు తెలిసి జర్నలిస్ట్ గా చాలా సంవత్సరాలు పనిచేశారు, మాట్లాడుతున్నారా? రామయ్య గారు 1 by 1 మాట్లాడదాం సార్. 1 by 1 మాట్లాడదాం. విమర్శించే ముగ్గురు కూడా డిబేట్ చక్కగా పాటించే నేతలు మీ ముగ్గురు కూడా. 1 by 1 మాట్లాడదాం. అయితే దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఏ అంశాలనైతే లేవనెత్తుతారో ప్రతిపక్ష నాయకులు, సమాధానం చెప్పవలసిన బాధ్యత అధికార పక్షం మీద ఉంటుంది.
ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ తాలూకా బ్యూటీ. దాన్ని మరిచిపోయి ప్రతిపక్షాలు ఏ అంశాన్ని లేవనెత్తినా సరే విరుచుకుపడి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ గొంతుని నొక్కే కార్యక్రమాలు చేయడం అన్నది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెరలేపింది సతీష్ గారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు సమాధానం చెప్పలేరు, లేవనెత్తిన అంశాలకి సమాధానం చెప్పలేని విధంగా వాళ్ళ తాలూకు పరిపాలన తీరు ఉంది. అందుకు ఇక సమాధానం చెప్పకపోతే వాళ్ళున్నటువంటి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఎదురుదాడి చేయడం, చర్చని పక్కతో పట్టించడం. అంతకు మించి ఖచ్చితంగా హక్కు ఉంది. రెండవది 2014-19 మేము అధికారం పక్షంతో ఏ రోజు లేము, అది వారికి తెలియాలి. 2014లో అప్పటి పరిస్థితుల దృష్ట్యా మేము బీజేపీ, తెలుగుదేశం కూటమికి మద్దతు ఇచ్చాము తప్ప మేము ఆ ప్రభుత్వంలో భాగస్వామి కాదన్న విషయం వైసీపీ నాయకులకు అర్థం కావాలి. ఎక్కడ అన్యాయం జరిగినా ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు గొంతు లేవనెత్తారు. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ ఎక్కడో చేస్తానంటే మీకు రాజధాని పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ చేయడానికి వీలు లేదని చెప్పి అడ్డుపడ్డారు. సో ఇలాగా తన బాధ్యత ఎప్పుడు నిర్వర్తించుకునే వస్తున్నారు. ఇది వీళ్ళకి అర్థం కాకపోతే మనం ఏం చేయలేము. సతీష్ గారు రామయ్య గారు ఒక్క నిమిషం. శివశంకర్ గారు, వైసీపీ ఇంటికి వెళ్తుందని చెప్తున్న చంద్రబాబుకు పొత్తులు ఎందుకు? ఇది వైసీపీ నేతలు అడుగుతున్న మొదటిది. రెండోది, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన ఇంకో కామెంట్ ఏంటంటే, కూటమి అధికారంలోకి వస్తుందన్న పవన్ కు పొత్తులు ఎందుకు, ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా. ఇప్పుడు సతీష్ గారు వాళ్ళు డబుల్ స్టాండర్డ్స్ మాట్లాడుతున్నారండి వైసీపీ నాయకులు. ఒకవైపు నుంచి 175 అంటారు. అంటే 175 అయ్యేటప్పుడు ఎవరెవరితో కూటములు గడితే మీకెందుకండి? 175 మీవే కదా, 175 మీదే. అసలు ఇంకెవరు వేరే వాళ్ళకి ఒక సీటు కూడా ఉండదు. మంచిది, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండండి. దానికి కూటములు ఎవరు పొత్తులు అన్నవి రాజకీయ ప్రక్రియ అండి. దయచేసి రాజకీయ ప్రక్రియని, ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోండి. కొద్దిగా పుస్తకాలు చదవండి. ఆ ప్రక్రియ అర్థం కాకుండా మాట్లాడుతున్నారు, చాలా బాధ వేస్తుంది. రెండవది, ఇందాక రామయ్య గారు చాలా చక్కగా చెప్తున్నారు వాళ్ళ పార్టీ సాధించిన ఘనత. సతీష్ గారు ఒక్క పాయింట్లో నేను చెప్తాను, చెప్పండి. మనకి సంవత్సరానికి 365 రోజులు ఉన్నాయి కదండి. 341 రోజులు గత సంవత్సరం అప్పుల మీదే నడిచిందండి ఈ గవర్నమెంట్. నేను చెప్పింది కదా, కాగు చెప్పింది. 152 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ మీద నడిచిందండి. గత ప్రభుత్వం కూడా అప్పులు చేసింది సార్. వేల కోట్లు భారతదేశంలో ఏ రాష్ట్రము ఇంత అధోగతి పాలన లేదండి. భారతదేశంలో ఇంత అధోగతిగా పరిపాలన చేసే రాష్ట్రం ఏది లేదండి. ఇది వీళ్ళ ఘనత. ఏమంటే మాట్లాడితే మా మేనిఫెస్టో 2 పేజీలని 95 అమలు చేసేసాము, 2 పేజీలు 95 వినలేక సస్తున్నామండి. ప్రజలు కూడా విసిగిపోయారు. అరే ఏవి సరిగ్గా చేయలేదు. 90%, 95 నుంచి ఇప్పుడు 99కి వచ్చింది, పెరిగిపోద్ది. అలాగా ఎలక్షన్ వచ్చేసరికి 100% అంటారండి, అందులో డౌట్ లేదు.